హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గన్న. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కళ్యాణం ఎపిసోడ్ 9. నేను నీకు ప్రేమగా దగ్గర అవ్వాలనుకుంటున్నాను చిన్ని. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కూడా నా భార్యవే. నేను నీకు ఎలాంటి ప్రేమ లేకుండా దగ్గరైతే మన బంధానికి ఎలాంటి విలువ ఉండదు అన్నాడు దేవ. త్రిపుర కూడా అదే కోరుకుంటుంది. దేవ ప్రేమతో ఆమెకు దగ్గర అవ్వాలి అని. కానీ ఏదో అలా వాళ్ళ అక్క బలవంతాన దగ్గర అయితే నిజంగానే దేవ అన్నట్టు వాళ్ళ బంధానికి ఎలాంటి విలువ ఉండదు అని అనుకుంది. నీకు నచ్చకుండా ఏది జరగదు బావా. నీకు నా మీద ప్రేమ పుట్టినప్పుడే మన ఇద్దరం ఒకటవుదాం అంతే తప్ప అప్పటి వరకు నేను నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టను. కానీ అక్క గురించి తెలుసు కదా, తను చాలా తొందరగా ఉంది పిల్లలు కావాలి అని. అందుకే తన మాటలతో నిన్ను తొందర పెడుతుంది అంతే తప్ప తను కావాలి అని చేయట్లేదు కదా. ప్లీజ్ నీకు కోపం వచ్చినా ఓర్చుకో, అంతేకాని తన మీద చేయి ఎత్తకు బావా. అక్క బాధపడితే నేను తట్టుకోలేను అని అంది త్రిపుర బాధగా. ఓ, మీరిద్దరూ బాధపడొద్దు, నేను మిమ్మల్ని బాధ పెట్టొద్దు, కానీ మీరు నన్ను మాత్రం బాధ పెట్టొచ్చు అన్నమాట అన్నాడు దేవ వెటకారంగా. అలా అని కాదు బావా, తను అంత మొండిగా చేసి మనకి పెళ్లి చేసింది ఎందుకు నీకు తెలుసు కదా. మళ్ళీ తనని బాధ పెడితే ఎలా చెప్పు అంది త్రిపుర కాస్త చిన్నగా. ఇప్పుడు ఏంటే నీ బాధ? మీ అక్కని కొట్టినందుకు నాకు ఇంత క్లాస్ పీకాలా అని అన్నాడు దేవ. మా అక్క ఏడిస్తే మరి నాకు బాధ వేయదా? వెళ్ళి తనని ఊరుకోబెట్టుకోపో. పాపం తల తేలేలా కొట్టావు. తనకి ఎంత నొప్పిగా ఉండాలి చెప్పు. వెళ్ళి సారీ చెప్పి మా అక్కని బతిమలాడుకో అని దేవాని మధుర రూమ్లోకి తోసింది త్రిపుర. నీ అయ్య, నాకిక్కడ దొరికారే మీరు ఇద్దరు అక్కచెల్లెళ్ళు. నిజంగా నా ప్రాణం తీయడానికే పుట్టినట్టున్నారు మీరు అని అక్కా చెల్లెళ్ళు ఇద్దరిని కలిపి తిట్టుకుంటూ మధుర ఉన్న రూమ్కి వెళ్ళాడు దేవ. దేవ వెళ్ళేసరికి మధుర బెడ్ రెస్ట్కి ఆనుకొని బాధగా కూర్చొని ఉంటుంది. తనని అలా చూసి దేవాకి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. అతడే కాస్త తొందరపడ్డాడు అనిపిస్తుంది. ఎప్పుడూ లేనిది మధురని కొట్టాడు కదా, అందుకే బాధగా అనిపించి వెళ్ళి మధుర పక్కన కూర్చొని మధుర కాలివేళ్ళు మెల్లిగా ఒక్కోటి లాగుతూ ఉంటాడు. బయట నుండే ఆ సీన్ చూసిన త్రిపుర నవ్వుకుంటూ ఆ డోర్ లాక్ చేసుకొని తన రూమ్కి వెళ్ళిపోతుంది. దేవా స్పర్శ తెలియడంతో మధుర అతడి వైపు చూసి తన కాళ్ళు దగ్గరికి లాక్కోవాలని చూసింది. కానీ దేవ ఆ పని చేయకుండా మధుర కాళ్ళని గట్టిగా పట్టుకొని సారీనే, ఏదో ఆవేశంలో కొట్టేశాను అని అన్నాడు. మీ సారీ నాకు ఏం అవసరం లేదు. నేనంటే మీకు ప్రేమ పోయింది కదా, అందుకే కొడుతున్నారు కూడా నన్ను. అసలు నేను చెప్పింది ఏది చేయడం లేదు మీరు అంది మధుర మళ్ళీ ఏడవడానికి సిద్ధమవుతూ. ఆల్రెడీ నీకోసం ఇన్ని చేస్తూ ఉంటే మళ్ళీ ఏం చేయడం లేదని ఏడవడం ఏంటే అని అన్నాడు దేవ. అవును, ఏం చేస్తున్నారు అసలు మీరు నా కోసం? పెళ్ళయి ఇన్ని రోజులైంది, మీరిద్దరు ఇంకా ఒకటి అవ్వనే లేదు. మీరిద్దరు ఒకటి అయ్యేది ఎప్పుడు? త్రిపుర ప్రెగ్నెంట్ అయ్యేది ఎప్పుడు? పిల్లలు పుట్టేది ఎప్పుడు? వాళ్ళు నన్ను అమ్మ అని పిలిచేది ఎప్పుడు? ఇవన్నీ జరగాలి అంటే ఎంత టైం పడుతుందో తెలుసా? కానీ మీరు అసలు నా కోరిక తీర్చడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు అంది త్రిపుర. మధుర వస్తాయి నీ కోసం ఏం మగాడు చేయని పని నేను చేశాను కదే. నీ చెల్లిని పెళ్లి చేసుకోమంటే కాదు అనకుండా చేసుకున్నాను కదా. పిల్లలు అంటే దానికి కాస్త టైం పడుతుంది కదా. నువ్వు అనగానే రారు కదా. నాకు కూడా కొంచెం టైం ఇవ్వవే ప్లీజ్. ఇది నువ్వు ఒప్పుకోవడానికి నీకు కష్టంగా ఉన్నా నేను చిన్నితో దగ్గర అవ్వాలి అంటే తనపై నాకు ప్రేమ కలగాలి. మధుర ప్లీజ్ అర్థం చేసుకోవే అని అన్నాడు. నీకిది ఒప్పుకోవడానికి కష్టంగా ఉన్నా నేను చిన్నికి దగ్గర కావాలి అంటే నాకు తనపై ప్రేమ కలగాలి అన్నాడు దేవ మధురతో. ఆ మాటకి దేవా వైపు చూసింది మధుర. నువ్వెలా చూసినా ఇదే నిజం మధుర. ఇప్పుడు నువ్వైతే ఎలాగో నాకు భార్యవో అది కూడా నాకు అలాగే భార్య అయ్యింది. ఇప్పుడు మీ ఇద్దరు నాకు సమానమే అవుతారు.
మీ ఇద్దరి మధ్యలో పార్షియాలిటీ చూపించలేను. దానిపై ప్రేమ లేకుండా దానితో కలవను కూడా లేను నేను. కాబట్టి నాకు కొంచెం టైం ఇవ్వు. నీ కోరిక ఖచ్చితంగా తీర్చుతాను మధుర. ప్లీజ్ ఒప్పుకుంటావు కదా అని అడిగాడు దేవ. నిజంగా మీరు చిన్నికి దగ్గరవుతారు కదా అని అడిగింది మధుర దేవాకి వేలు చూపిస్తూ. హా, ఖచ్చితంగా. కానీ నాకు దానికి కాస్త టైం ఇవ్వండి. ఓకేనా? ప్రతిసారి ఇలా దగ్గర అవ్వండి, పిల్లల్ని ఇవ్వండి అంటే మా వల్ల కాదు. మేము కూడా ఇప్పుడు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. పైగా దాన్ని నేను రెండో పెళ్లి చేసుకున్నాను. దాని మనసులో ఏముందో కూడా మనకి తెలియదు కదా అని అన్నాడు దేవ. ఇంకా దాని మనసులో ఏముంటుందండి? మిమ్మల్ని పెళ్లి చేసుకుంది అంటే ఇష్టం అనే కదా. ఇంకేంటి? అది ఇష్టంతోనో ప్రేమతోనో పెళ్లి చేసుకోలేదే. నీ బలవంతం మీద, అందరి బలవంతం మీద చేసుకుంది. ఎందుకంటే నీకు పిల్లల్ని ఇవ్వాలి అని అది నన్ను పెళ్లి చేసుకుంది. అదే మనకు పిల్లలు ఉండి అది నన్ను పెళ్లి చేసుకోమంటే చేసుకునేదా? అసలు చేసుకునేది కాదు, ప్రేమతో కూడా. దానికి నువ్వంటే ఇష్టం, నేనంటే కాదు. నీ కోరిక తీరడం కోసం నన్ను పెళ్లి చేసుకుంది అని అన్నాడు దేవ. పెళ్ళైతే అయ్యింది కదా, ఇక ఇష్టం ప్రేమ అవే వస్తాయిలేండి అని అంది మధుర. ఎన్ని చెప్పినా మళ్ళీ మొదటికే వస్తావు చూడు. నీకు కావాల్సిందే తప్ప నా గురించి పట్టించుకోవే నువ్వు అని దేవ ఫ్రెష్ అయ్యి వస్తాడు. దేవ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో మధుర డిన్నర్ కుక్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది. మధుర డిన్నర్ కుక్ చేసి తను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి త్రిపురని పిలిస్తే తన రూమ్ డోర్ లాక్ చేసుకొని ఉంటుంది. అక్క, నాకు నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటాను. మీరు తినేసేయండి, నేను కాసేపు అయ్యాక తింటాను అని చెప్తుంది త్రిపుర మధురాకి. ఓకే, నిజంగానే పడుకుందేమో అని ఇక మధుర దేవ భోజనం చేసి వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. మధుర కాసేపు కిచెన్లో తన పనంతా చేసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి దేవ ల్యాప్టాప్ పట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మధుర ఒకసారి అతడిని చూసి వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది. దేవ మధురని గమనిస్తూనే అతడి వర్క్ కంప్లీట్ చేసుకొని ల్యాప్టాప్ పక్కన పెట్టి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి వెళ్ళి మధుర పక్కన పడుకొని ఆమె చుట్టూ చేయి వేశాడు. మధుర ఆ చెయ్యి తీసేసి, నేను చెల్లి రూమ్లో పడుకోమంటే మీరేంటి ఇక్కడ పడుకుంటున్నారా అని అంది. ఏయ్, మాకు కొంచెం టైం కావాలని చెప్పాక కూడా ఏంటే నీ గోల అని అరిచాడు దేవ. అతడి వాయిస్కి కాస్త భయపడి ఏం లేదులేండి అని మళ్ళీ వేరే వైపుకు తిరుగుతుంది మధుర. ఓయ్, చెయ్యి వేస్తే అటు తిరుగుతున్నావేంటే? ఇప్పటికీ సగం సంవత్సరం నుండి నన్ను ఇలా ఒంటరిగానే పడుకోబెడుతున్నావు కదే, కనీసం జాలైనా వేయడం లేదంటే నీకు నా మీద అని అన్నాడు దేవ. లేదు అని నిర్మోహమాటంగా చెప్పేసింది మధుర. నీ ఎంగమ్మ, ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు కదా, పాపం పోనీలే అని ఊరుకుంటుంటే ఎదవ కథలు పాడుతున్నావు అని మధురని విసురుగా అతడి వైపుకు తిప్పుకొని ప్రేమగా ఆమె పెదాలు అందుకొని మధురని అల్లుకుపోతాడు దేవ. 3 గంటల తర్వాత రాత్రి 11 గంటలు అవుతూ ఉంటే ఆమె మీద ఉన్న దేవాని విసురుగా పక్కకి నెట్టి, అస్సలు సిగ్గులేదు మీకు అని దేవాని బండబూతులు తిట్టుకుంటూ మధుర వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి నైటీ వేసుకొని, చిన్ని భోజనం చేసిందో లేదో నేను చూసి వస్తానండి అని త్రిపురాల రూమ్లోకి వెళ్తుంది. చిన్ని చిన్ని అని రూమ్ డోర్ తడుతుంది మధుర. అది ఈజీగానే ఓపెన్ అవ్వడంతో చిన్ని డోర్ ఓపెన్ చేసి ఉందే అని మధుర రూమ్లోకి వెళ్ళేసరికి త్రిపుర బెడ్ మీద బాధగా కడుపు పట్టుకొని మెలికలు తిరుగుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.